ఈ మధ్య వంటలు రాని ఆడవాళ్ళు కూడా వంటలు చేసి యూట్యూబ్లో పెట్టేసి మాకు ఆ వంటలు వచ్చి ఈ వంటలు వచ్చి మీరు కూడా ట్రై చేయండి అని చెప్తున్నారు. ఇవి ట్రై చేశాక బాగా రాలేదని ఫీల్ అవుతున్నారా? నేను కూడా ఆ తోలదాన్ని, నాకేం వంటలు అంత బాగా రావు, కానీ ఇది నేను కేక్ ట్రై చేయడం అయితే సెకండ్ టైం ట్రై చేసినాను, సూపర్గా వచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజర్మెంట్ కోసం మీకు అనుకూలంగా ఉండేది ఏదైనా ఒక కప్పు తీసుకోండి. సగం కప్పు కన్నా ఎక్కువ చక్కెర, సగం కప్పు కన్నా ఎక్కువ పెరుగు, ఆయిల్ హాఫ్ కప్పు, కొంచెం బటరు, నెక్స్ట్ పాలు, ఇవన్నీ వేసి మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంతవరకు మిక్సీ పట్టండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మైదా అయితే నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మైదా కూడా అదే కప్పుతో తీసుకోవాలండి. నేనైతే మైదా ఇక్కడ 1 కప్ ఆఫ్ మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా ఎక్కువ వేస్తున్నాను. కరెక్ట్ సరిపోతుంది ఈ షుగర్కి, స్వీట్కి. ఈ మైదా మంచిగా జల్లెడ పట్టుకోండి. దీంట్లోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మెయిన్ కేక్ మనకి బాగా పొంగాలంటే ఇక్కడేనండి. బేకింగ్ సోడా చూడండి, ఇది బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ ఖచ్చితంగా వేయండి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, ఇది కూడా మంచిగా జల్లెడ పట్టుకోండి. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మొత్తం పోతాయి. పించుడ్ ఆఫ్ సాల్ట్. నెక్స్ట్ మనం ముందే పట్టుకున్న బ్యాటర్ని దీంట్లో కలిపి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలపండి. మధ్య మధ్యలో పాలు వేసుకుంటే కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఈ బ్యాటర్ టైట్ అయిపోతుంది, అది టైట్ కాకూడదు. నేను చూపించేది ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ కేక్స్ చూపిస్తున్నాను. ఒకటి వెనిలా స్పాంజ్ కేక్ కప్, నెక్స్ట్ చాక్లెట్ స్పాంజ్ కేక్. అవి కూడా మీకు కావాలంటే కప్స్ ఉంటే కప్పులో వేసుకోండి పిల్లలకి, లేదనుకుంటే కన్నా మీ కాడ టిన్ ఉంటే టిన్నులో వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ప్రజెంట్ కప్పులో అయితే వేసి చూపిస్తున్నాను. దీంట్లోకి కొంచెం మనం వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నా. మంచిగా ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పాలు కలుపుకుంటే కలపాలి. ఇప్పుడైతే నేను వెనిగర్ యాడ్ చేస్తున్నా. వెజ్లో ఖచ్చితంగా వెనిగర్ యాడ్ చేయండి. 1 టీ స్పూన్ ఆఫ్ వెనిగర్ యాడ్ చేసి మంచిగా కలపండి. నేనైతే ఈ కప్ కేక్స్ చేయడం ఆల్రెడీ 3-4 టైమ్స్ అయ్యిందండి. చూడండి బ్యాటర్ అయితే ఎలా వచ్చిందో, ఇలా మంచిగా రావాలా. మనం గంట ఎత్తి పట్టుకుంటే అది కిందికి మంచిగా జారాలా. తర్వాత మనం కప్పులో వేసేసుకోండి. సగం కప్పుకే వేసుకోండి, ఫుల్ వేస్తే పొంగుతుంది కాబట్టి కరెక్ట్ సగానికే వేసుకునాలి. ఇలా నేనైతే ఒక 5 కప్స్కి అయితే ఇది అయితే వేసేసినాను. ఇది అయితే వెనిలా స్పాంజ్ కేక్ అండి. ఇలా మంచిగా వేసుకునాలి. నెక్స్ట్ ఇదే బ్యాటర్లో నా దగ్గర కోకో పౌడర్ ఉంటే కోకో పౌడర్ కూడా యాడ్ చేసినాను. కోకో పౌడర్ వచ్చేసేసి మనకి కొంచెం ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే డార్క్ రావాలి కాబట్టి. కోకో పౌడర్ నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు మిక్స్ చేసింటా. నా పిండి క్వాంటిటీ చూడండి కొంచెమే ఉన్నది, అయినా కూడా నేను ఇంతటి యాడ్ చేసిన. మంచిగా కలర్ అయితే వస్తుంది మనకి, చాక్లెట్ కలరు. దీన్ని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ మధ్య మధ్యలో పాలు యాడ్ చేస్తూనే ఉండండి. పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, అవి కాచినవైనా కాయనివైనా. ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, నేను చెప్పడం మర్చిపోయినాను, మనం పెరుగు కానీ బటర్ కానీ ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు అవన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలా, కూల్గా అస్సలు ఉండకూడదు. ఈ బ్యాటర్ని ఇలా మిక్స్ చేసి కప్పులలో వేయండి. నేను చూపిస్తున్న విధంగా 1/2 కప్పు వరకే వేయండి. అన్ని కప్పులలో ఇలా ఫుల్ చేసేయండి, అంటే 1/2 కప్ వరకే ఫుల్ చేసేయండి. మా పిల్లలకి అస్సలు ఆత్రం ఆగట్లేదు, చూడండి ఎట్లా చూస్తున్నాడో మా చిన్నోడు. నెక్స్ట్ ఇక్కడేమో నేను కొంచెం మిగిలిపోయి ఉంటే చాక్లెట్ది దీంట్లో వెనిలా దాంట్లో వేసి కలుపుతున్నాను. వీటి మీద మనం టూటీ ఫ్రూటీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. వెనిలా స్పాంజ్ కేక్లో మాత్రం నేను టూటీ ఫ్రూటీ వేస్తున్నాను, మీ దగ్గర కూడా ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షన్. ఇప్పుడైతే నేను దీనిలో తీసుకొని పోయి ఓవెన్లో అయితే పెడుతున్నానండి. ప్రజెంట్ నా అక్కడ ఓవెన్ ఉంది కాబట్టి. ఓవెన్ లేని వాళ్ళు సేమ్ మెథడ్ అండి, మీకు తెలిసే ఉంటుంది. ముందుగానే ఏదైనా కడాయి తీసుకొని మందమైనది దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోండి ఒక 10 మినిట్స్ వరకు. ప్రీ హీట్ అయిన తర్వాత మనం ఈ కేక్లన్నీ దాంట్లో పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా 30 మినిట్స్ అండి, క్యాప్ ఓపెన్ చేయకుండా. నా ఓవెన్లో అయితే ఇక్కడ 30 మినిట్స్కి నేను టైం ఇచ్చేసిన, 180 డిగ్రీస్ కాడ 30 మినిట్స్కి అయితే ఇచ్చేసినాను టైం. రెడీ అయిపోయినాయి, చూడండి ఎంత మంచిగా పొంగినాయో నా కేక్స్ అయితే. కేకులు అంటే మెయిన్గా పొంగడమేనండి. దీంట్లో నేను పైన షుగర్ సిరప్ అయితే వేస్తున్నాను. షుగర్ సిరప్ వేస్తే బాగుంటుంది కొంచెము. చూడండి ఎంత మంచిగా షైనింగ్ వచ్చిందో. ఇక్కడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా, చూడండి ఎంత మంచిగా స్పాంజీగా వచ్చిందో. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మా పిల్లలు తిన్నారు, మేము కూడా తిన్నాము, మా పక్క వాళ్ళకి కూడా ఇచ్చినాము. మేమైతే ఆర్మీ క్వార్టర్లో ఉంటాం కాబట్టి బయట ఇవి కొందామన్నా కూడా
దొరకవు పిల్లల కోసం. అందుకే నేను ఇలా ఇంట్లో చేసి పెట్టేస్తాను అనమాట. మరి నా ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చినాయి నా కప్ కేక్స్ మీరు కూడా ట్రై చేయండి. ఇది ఫస్ట్ టైం చెప్పింది కదా అని మాత్రం అనుకోవద్దండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి. ట్రై చేసి చెప్పండి మీరు కూడా ఎలా చేసినారు, బాగా వచ్చినాయా లేదా నా రెసిపీ అని. ఓకే అండి, మళ్ళీ బాయ్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. నా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోదండి. కామెంట్ ఖచ్చితంగా చేయండి ఎలా వచ్చింది ఏం కథ అనేది. ఓకే బాయ్.